నా ఆశలని తీర్చువాడా, నిన్నే నమ్మితినేసయ్యా. నా ఆశలని తీర్చువాడా, నిన్నే నమ్మితినయ్యా. నాకున్న ఆధారం నీవేనయ్యా, నా క్షేమమంతయు నీలోనయ్యా. నాకున్న ఆధారం నీవేనయ్యా, నా క్షేమమంతయు నీలోనయ్యా. ఏదైనా నీ వల్లే జరుగునయ్యా, ఏదైనా నీ వల్లే జరుగునయ్యా. నా ఆశలని తీర్చువాడా, నిన్నే నమ్మితినేసయ్యా. నా ఆశలని తీర్చువాడా, నిన్నే నమ్మితినయ్యా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మరొకసారి ప్రేక్షకులందరికీ నిండు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇమ్మానుయేలు ప్రార్థన పరిచర్యల ద్వారా క్రీస్తు స్వరమాలిక అనే యొక్క ప్రవచన్ టీవీ ప్రోగ్రాంను వీక్షిస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి మరొకసారి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యానాంశాన్ని ప్రారంభించుకునే ముందు ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపా కనికరం కలిగిన మా ప్రియరక్షక మీ గణనామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు. మరొక పర్యంతము నాటి రీతిలో తండ్రి నీ సువార్తను ప్రకటించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. గడిచిన వారం నాయన వర్తమానం ఎంతైనా తండ్రి కొంతమందికైనా ఉపయోగకరంగా ఉందని నమ్మి స్తుతిస్తూ ఉన్నాము. మరలా తిరిగి నాయన పరిశుద్ధ గ్రంథంలో నుండి నీ మాటలు తండ్రి నాయన మేము ధ్యానిస్తూ ఉండగా మీ ఆత్మను మా మధ్యలో సంచరింప చేయనీయమని, ఈరోజు ఏ మాట ద్వారా మాతో మీరు మాట్లాడని ఉద్దేశించున్నారో అటు మాట వింటున్న ప్రతి ఒక్కరికి దీవెనకరంగా మీరు మలచమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనమని యేసయ్య అతి శ్రేష్టకరమైన నామమందు ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి నేటి ధ్యానాంశముగా రూతు గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. రూతు గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. మోయాబీయురాలైన రూతు. చాలండి, ఈరోజు మన ధ్యానాంశం మార్పు చెందిన మోయాబీయురాలు. పరిశుద్ధ గ్రంథంలో మనం ఆలోచన చేసినట్లయితే ఈ చదువుబడిన ఈ వచనంలో ఒక స్త్రీ మనకు కనబడుతుంది. ఆమె మోయాబీయురాలుగా మనకు కనబడుతుంది. మోయాబీయురాలు అనగా ఆమె మోయాబు దేశానికి చెందినదిగా కనబడుతుంది. మోయాబీలు ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే ఆదికాండము 19వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 19వ అధ్యాయం 37వ వచనాన్ని మనం చదివినట్లయితే, వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబు అను పేరు పెట్టెను. ఎవరు ఈ మోయాబీలు అని మనం ఆలోచన చేస్తే లోతు యొక్క పెద్ద కుమార్తె సంతానంగా మనకు కనబడుతుంది. లోతు సొదొమ గొమొర్ర పట్టణం నుంచి ఆ యొక్క దేవుని ఉగ్రత నుంచి తప్పింపబడి బయటకు వచ్చిన వెలుపలి లోతు ఒక సోయరు అనే లోయలో నివసించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే అక్కడ పర్వతములో నివసిస్తూ ఉన్నాడో లోతు ఇద్దరు పిల్లలు కూడా తమలో తాము ఇలా అనుకుంటూ ఉన్నారు. ఏమన్నానంటే, తండ్రి ముసలితనంలో ఉన్నాడు, మనకు ఎలాగో ఇంకను పెళ్లి కాలేదు కనుక తండ్రితోనే పాపం చేసి బిడ్డలను కనాలనే ఒక దురాలోచన. ఇక్కడ ఒక నిమిషం మనం ఆలోచన చేయవలసిన విషయం ఏంటనంటే, చాలామంది క్రీస్తు విరోధులు ఈ వచనాన్ని చాలా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ పాపం చేయాలనే ఆలోచన లోతుది కాదు, పాపం చేయడం దేవుని చిత్తం కాదు. అపవాది చేత వారు ప్రేరేపింపబడి అపవాది యొక్క ఆలోచన వారిలోనికి వచ్చిన కారణాన ఇటు పాపం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ పాపం ద్వారా లోతు పెద్ద కుమార్తె కనిన సంతానం మోయాబీయులుగా కనబడుతున్నాడు.
మోయాబీయులు ఒక దేశాన్ని స్వతంత్రించుకున్నట్లుగా మోయాబు ప్రాంతంలో వారు నివసిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం చదివిన ఈ వచనాన్ని మనం ఆలోచన చేస్తే రూతు మోయాబీయురాలుగా కనబడుతుంది. అనగా పాపపు సంతానానికి పుట్టిన ఆ యొక్క జాతికి ఆమె కనబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నీవు నేను గ్రహించవలసిన ఒక ఆత్మీయ సత్యం ఏంటంటే, మోయాబు ఈ లోకానికి సాదృశ్యంగా ఉంటే ఒకానొకప్పుడు మనము కూడా పాపంలో బ్రతికిన వారం, శాపంలో బ్రతికిన వారం, దేవుని యొక్క చిత్తాన్ని విడిచి బ్రతికిన వారం. ఈరోజు దేవుని కృపలో నీవు నేను రక్షింపబడి దేవుని సన్నిధిలో చేర్చబడిన వారం. మోయాబీయురాలైన రూతు ఏ విధముగా మార్చబడిన తర్వాత తన జీవితాన్ని కలిగి జీవించిందో, ఒకనాటి పాపపు శాపపు జీవితాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిలోనికి చేర్చబడిన మనం కూడా అటు విధానంలో జీవించవలసిన వారముగా ఉంటూ ఉన్నాం. ఒక ఆలోచన చేయాలి. ఈరోజు రూతు జీవితంలో నుంచి ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలను ఆధారంగా చేసుకుంటూ మన ఆత్మీయ స్థితి ఎలా ఉందో ఆత్మ పరిశీలన చేసుకోవడం చాలా ప్రాముఖ్యమై ఉంది. మనం ఆలోచన చేసినట్లయితే రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదివినట్లయితే, న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశంలో కరువు కలుగుగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనిషిని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి. నయోమి కుటుంబం బెత్లెహేమును విడిచి మోయాబు దేశానికి వెళ్ళినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు, లేదంటే ఆశీర్వాదపు పురంగా కనబడుతోంది. ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు వారు ఎక్కడ సమృద్ధి ఉందా అని వెతుకుతూ ఉన్నారనంట. ఈరోజు మనం గ్రహించవలసిన ఒక ఆత్మీయ సత్యం ఏంటనంటే, దేవుని సన్నిధిలోనికి చేర్చబడిన తర్వాత అపవాది మనకు లోకాన్ని ఆకర్షించడానికి, లోకపు ఆశల వలయంలోనికి మనల్ని నెట్టివేయడానికి, లోకము సమృద్ధి కలిగిన ప్రాంతంగా మనకు చూపిస్తూ ఉంటూ ఉంటాడు. ఇక్కడ నయోమి కుటుంబం కూడా మనం ఆలోచన చేస్తే, బెత్లెహేములో కరువు వచ్చినప్పుడు మోయాబు సమృద్ధి కలిగిన ప్రాంతంగా వారికి కనబడేటట్లు అపవాది వారిని ప్రేరేపించిన కారణాన రొట్టెల ఇల్లు అయినా, ఆశీర్వాదపు పురమైన, దేవుని ఇల్లు అయిన బెత్లెహేమును విడిచి వారు మోయాబు దేశానికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నయోమి కుటుంబం మోయాబు దేశానికి వెళ్ళి ఏమైనా సాధించిందా అని మనం ఆలోచన చేస్తే, మోయాబు దేశం వెళ్ళిన తర్వాత నయోమి కుటుంబం శిథిలమైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటగా తన భర్తను కోల్పోయింది. తదుపరి 2 కుమారులకు వివాహాలు ఆ మోయాబు స్త్రీలతోనే చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. మోయాబు స్త్రీలను 2 వివాహం చేసిన కొంతకాలానికే తన 2 కుమారులు కూడా చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మోడు బారిన స్థితిలోనికి నయోమి వెళ్ళిపోయిందో, తన కుటుంబము శిథిలమైపోయిన స్థితిలోనికి వెళ్ళిపోయిందో, తాను ఎక్కడ ఉందో తాను గ్రహించగలిగింది. దేవుని పురమైన, రొట్టెల ఇల్లైన, ఆశీర్వాదపు పురమైన దేవుని సన్నిధిని లేదా బెత్లెహేమును విడిచి మోయాబు అనగా పాపములకు సాదృశ్యంగా కనబడుతున్న ఆ దేశానికి వెళ్ళి తన జీవితమంతా కోల్పోయిన స్థితిలో తన 2 కోడండ్రను పిలిచి వారితో మాట్లాడుతూ ఉన్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. 2 కోడండ్రతో అంటుంది, మీ తల్లి ఇంటికి తిరిగి వెళ్ళండి, వారు అక్కడ మరలా మీకు వివాహాలు చేస్తారు, వారితో మీరు సంతోషించండి అని చెప్పినప్పుడు మొదటిగా చిన్న కోడలు తిరిగి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మోయాబు దేశానికి చెందిన రూతు అయితే తన జీవితాన్ని మార్చుకుంది కనుక తన అత్తతో ఇలా పలుకుతుంది. మనం చూసినట్లయితే మొట్టమొదటిగా రూతు గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనం నుంచి నేను చదువుతున్నాను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టవనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడుదును.
మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. మార్చబడిన రూతు మొట్టమొదటిగా పలుకుతూ ఉన్న ఒక శ్రేష్టకరమైన మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తన అత్త ఒక అవకాశం ఇచ్చింది, తిరిగి మరలా కుటుంబాన్ని కట్టుకోవడం కోసం, తిరిగి మరలా సంతోషకరమైన ఆనందకరమైన జీవితాన్ని తన దేశంలో పొందుకోవడం కోసం. కానీ రూతు తన అత్త దేశాన్ని కానీ తన అత్త యొక్క జాతిని కానీ ఆలోచన చేసింది కనుక తన అత్తతో ఇలా మాట్లాడుతుంది. ఏమన్నానంటే, అత్త, నన్ను నీ వెంట రావద్దని కానీ లేదనంటే నన్ను నీతో ఉండొద్దని కానీ నువ్వు నన్ను బ్రతిమాలుకోవద్దు. నీవెక్కడుంటే నేను అక్కడే ఉంటాను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. మరణం తప్ప నిన్ను నన్ను ఏది కూడా వేరు చేయడానికి వీలు లేదు. ఇక్కడ ఒక స్థిరమైన నిర్ణయం రూతు తీసుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే, ఒకప్పుడు పాపంలో శాపములో లోకమనే మోయాబులో బ్రతికిన మనలను ప్రభు విడిపించాడు, ప్రభు సన్నిధిలోనికి చేర్చాడు. ప్రభు సన్నిధిలోనికి వచ్చిన మనం, మార్పు చెందిన మనం రూతు వలె స్థిరమైన నిర్ణయం కలిగిన వారముగా బ్రతకాలి. స్థిరమైన నిర్ణయంతో బ్రతకగలిగితే ప్రభువు ఆశ్చర్య కార్యాలను మన బ్రతుకులో చేయగలిగిన గొప్పవాడుగా కనబడుతూ ఉన్నాడు. వాస్తవానికి రూతుకు ఒక మంచి అవకాశం, తన తల్లిదండ్రుల కుటుంబంలోనికి వెళ్ళి తిరిగి మరలా వివాహం చేసుకుని తిరిగి మరలా ఆనందదాయకమైన జీవితాన్ని జీవించడానికి. అయినప్పటికీ ఆ జీవితాన్ని తను ఎంచుకోవడానికి ఇష్టపడట్లా. చాలామంది నేటి దినాలలో దేవుని సన్నిధిలోనికి చేర్చబడిన తర్వాత, దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత లోకాన్ని ఆకర్షిస్తూ ఉంటారు, లోకం వైపు చూస్తూ ఉంటారు, లోక ఆశలలో బ్రతకడానికి ఇష్టపడుతూ ఉంటారు, లోక పాపములోనికి తిరిగి మరలా వెళ్ళిపోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈరోజు నీవు నేను గుర్తించవలసిన ఒక ఆత్మీయ సత్యం ఏంటనంటే, దేవుని చేత విమోచింపబడిన మనము, దేవుని సన్నిధిలో చేర్చబడిన మనము మరలా ఆకర్షిస్తూ ఉన్న లోకం వైపు కానీ లోక ఆశల వైపు కానీ పరుగులు తీస్తూ ఉన్నట్లయితే దేవుని ఉగ్రత మన మీదకు వస్తూ ఉందని మనం గ్రహించాలా. ఒక ఉదాహరణ నేను ఇచ్చి ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అదే సొదొమ గొమొర్రా పట్టణంలో దేవుని ఉగ్రత రాబోతూ ఉందని దేవుని దూతల ద్వారా లోతు కుటుంబానికి వర్తమానము పంపబడినప్పుడు వారు దేవుని దూతల ద్వారా వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత దేవుని దూతలు వారికి ఒక ఆజ్ఞ జారీ చేశారు. వెనుకకి చూడక ముందుకే వెళ్ళిపోండి. ఎందుకనంటే వెనుక దేవుని ఉగ్రత రాబోతూ ఉంది. ఆ ఉగ్రతలో మీరు నాశనం కాకుండానట్లుగా ముందుకే సాగిపోండి గాన వెనకకు చూడవద్దు అని ఒక ఆజ్ఞ జారీ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ లోతు భార్య దేవుని ఉగ్రత దిగి వస్తుందని తెలిసినప్పటికీ అక్కడ ఉన్న తన సంపద కోసం, అక్కడ తను విడిచి వచ్చిన బంగారం కోసం, వజ్రవైడూర్యాల కోసం, లోకపు ఆశ కోసం వెనుకకు తిరిగి చూసి దేవుని ఉగ్రతకు పాలైనట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని చేత పిలువబడిన మనము, దేవుని చేత విమోచింపబడిన మనము, దేవుని సన్నిధిలో ఆయన బిడ్డలముగా చేర్చబడిన మనము ఒక స్థిరమైన నిర్ణయం కలిగి ఏది ఏమైనప్పటికీ, కీడైనా మేలైనా, లాభమైన నష్టమైన దేవుని సన్నిధిని విడవక దేవుని సన్నిధిలో బ్రతకడానికి కనుక మనం నిర్ణయం తీసుకోగలిగితే ఆయన విడిచిపెట్టేవాడు కాదు. కనుక మార్చబడిన మోయాబీయురాలైన రూతుల నుండి నీవు నేను గ్రహించవలసిన మొట్టమొదటి ఆత్మీయ సత్యం ఏంటనంటే, దేవుని సన్నిధిలో ఆయన బిడ్డలముగా పిలువబడి చేర్చబడిన మనము స్థిరమైన నిర్ణయం కలిగి జీవించగలగాల. రెండవదిగా మనం చూసినట్లయితే రూతు గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. మోయాబీయురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగి నేరుకొందునని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనెను. 7వ వచనాన్ని మనం చదువుదాం. ఆమె నేను కోయివారి వెనుకకు పనల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయం మొదలుకుని ఇది వరకు ఏరుకొనుచుండెను, కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండెనని వాడు చెప్పాను. చాలండి. రెండవదిగా మార్చబడిన రూతు ఎట్టి ఆత్మీయతలో బ్రతికింది అని మనం ఆలోచన చేసినట్లయితే, అతను వెంబడించిన తర్వాత
అత్తతో కలిసి అత్త కష్టం మీద ఆధారపడి బ్రతకడానికి ఇష్టపడలేదంట. లేదనంటే అత్త పోషిస్తుంది కదా అని అత్త పోషించే విధానం కోసం తాను ఎదురు చూసినట్లుగా కనబడట్లేదు. తన అత్తతో ఎలా పలుకుతుంది, ఏమన్నానంటే, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగి నేరుకొందునని నయోమితో చెప్పగా, ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే అత్త వెనుక సుఖాన్ని అనుభవించడానికి రాలేదు, కానీ అత్త వెనుక కష్టాన్ని అనుభవించడానికి ఆమె ఇష్టపడి వచ్చినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. తన కుటుంబ పోషణ కోసం, తన కుటుంబ అభివృద్ధి కోసం తన వంతుగా తాను కష్టపడి పని చేయడానికి నిర్ణయం తీసుకున్న వ్యక్తిగా మార్చబడిన మోయాబీయురాలైన రూతు మనకు కనబడుతుంది. దేవుని సన్నిధికి వచ్చాక మన ఆలోచన ఎలా ఉంటుంది, ఇక నా సమస్తము కూడా దేవుడే చూసుకోవాలా, ఇంకా నేను ఏమి చేయనో నా అవసరతలన్నీ కూడా ఆయనే చూసుకోవాలా. నిజమేనండి, ఆయన మన ప్రతి అవసరతలో సహాయం చేసే గొప్ప దేవుడే. కాకపోతే దేవుని సన్నిధి ఒక కుటుంబముగా కనబడుతుంది. ఈరోజు దేవుని సన్నిధి అనే కుటుంబంలో చేర్చబడిన నీవు నీ కుటుంబ పోషణ కోసం, అనగా సంఘ క్షేమాభివృద్ధి కోసం, సంఘ ఎదుగుదల కోసం, సంఘ అభివృద్ధి కోసం నీ వంతు నీవు కష్టపడగలగాల. ఆలోచన చేయి. రూతు అయితే అనంట సుఖాన్ని అనుభవించడానికి ఇష్టపడలేదు. అత్తను వెంబడించిన ఆమె అత్త కుటుంబ పోషణ కోసం కష్టపడటానికి నిర్ణయం తీసుకున్నట్లుగా మనకు కనబడుతుంది. ఈరోజు దేవుని సన్నిధిలో దేవుని కుటుంబముగా, దేవుని బిడ్డలముగా పిలువబడుతున్న మన సంఘ క్షేమము కోసం, మన సంఘ అభివృద్ధి కోసం మన వంతు మనము శ్రమించగలుగుతూ ఉన్నామా? ఆలోచన చేయాలా. మనవంతు మనము కష్టపడగలుగుతూ ఉన్నామా? మనం చేయగలిగిన ప్రయాసను దేవుని పని కోసం మనం చేయగలుగుతూ ఉన్నామా? ఆలోచన చేయాలా. ఇక్కడ రూతు అయితే తను సుఖాన్ని అనుభవించడానికి వచ్చినట్లుగా కనబడట్లేదు, కానీ అత్త కుటుంబ పోషణ కోసం, అత్త కుటుంబ అభివృద్ధి కోసం తన వంతు తాను ప్రయత్నం చేస్తూ కష్టపడినట్లుగా ఇక్కడ మనం కనబడుతుంది. ప్రియమైన దేవుని సంఘమా, సంఘం ఎదగాలి అనంటే, సంఘం అభివృద్ధి చెందాలి అనంటే, సంఘంలో నూతన ఆత్మలు చేర్చబడాలి అనంటే, సంఘమైన కుటుంబంలో చేర్చబడిన నీవు నీ వంతుగా నీ సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘ ఎదుగుదల కొరకు, సంఘ అభివృద్ధి కొరకు నీవు కష్టపడి పని చేయగలగాల. ఆలోచన చేయాలా. సంఘ అభివృద్ధి కొరకు ఏ రోజైనా కష్టపడ్డ వారమేనా? అలా కాకుండా దేవుని దగ్గరకు వచ్చాక అన్నీ నాకు దీవెనలు రావాలి, దేవుని దగ్గరకు వచ్చాక అంతా సుఖంగానే ఉండాలి, దేవుని దగ్గరకు వచ్చాక అన్ని ఆశీర్వాదాలు నాకే కావాలి అంటూ నీవు స్వలాభము కోసం కనుక దేవుని సన్నిధిలో ఉంటూ ఉన్నట్లయితే ఎంత మాత్రము కూడా నీవు క్షేమాన్ని పొందలేవు, ఎంత మాత్రము కూడా నీవు ఆత్మీయతలో బలపడలేవు, ఎంత మాత్రము కూడా నీవు దేవుని ఆశీర్వాదాన్ని సమృద్ధిగా పొందుకోలేవు. కనుక మార్చబడిన మోయాబీయురాలైన రూతు తన జీవితం ద్వారా నీతో నాతో మాట్లాడుతుంది. సంఘం అనే కుటుంబంలో చేర్చబడిన నీవు నేను ఆ కుటుంబ పోషణ కొరకు, ఆ కుటుంబ ఎదుగుదల కొరకు, ఆ కుటుంబ ఆశీర్వాదం కొరకు మన వంతు మనము ప్రయాసపడగలగాల. మూడవదిగా మనం చూసినట్లయితే రూతు గ్రంథములో నుండి 2వ అధ్యాయం వచనాన్ని మనం చదివినట్లయితే, కాబట్టి యవల కోతయు గోధుమల కోతయు ముగి వరకు ఆమె ఏరుకొనుచు బోయేజు పనికత్తుల యొద్ద నిలకడగా నుండి తన అత్త ఇంట నివసించెను. మూడవదిగా మనం చూస్తూ ఉన్నాం, మార్చబడిన మోయాబీయురాలైన రూతు అనంట నిలకడగా ఉంది. ఆలోచన చేయండి, దేవుని సన్నిధిలో నీవు నేను నిలకడగా ఉండగలుగుతూ ఉన్నామా? ఏదైనా సావుకుడు కష్టంతో కూడిన మాట ఏదైనా మాట్లాడితే ఇక ఆ సంఘం మనకు అవసరం లేదు, స్థిరత్వం మనలో ఉండదు. ఏదైనా ఒక గద్దెంపుతో కూడిన మాట మన చెవులోనికి వస్తే గాన ఇక దేవుని సన్నిధి మనకు అవసరం లేదు. ఇక్కడ రూతును గనుక మనం ఆలోచన చేసినట్లయితే దేవుని సన్నిధిలో ఆమె నిలకడగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆధ్యాత్మికంగా ఆలోచన చేసినట్లయితే ఏ పొలములోనికైతే తాను వెళ్ళిందో పరిగి ఏరు కొనడానికి, ఏ పొలంలో అయితే అడుగు పెట్టిందో అదే పొలంలోనంట నిలకడగా జీవించిందనంట ఆమె. ఈరోజు రక్షింపబడిన నీవు, ఈరోజు మార్పు చెందిన నీవు, ఈరోజు సంఘంలో చేర్చబడిన నీవు నిలకడగా దేవుని సన్నిధిలో బ్రతకగలుగుతూ ఉన్నావా?
ఆలోచన చేయాలా. ఒకప్పుడు అన్యురాలుగా కనబడుతుంది రూతు. దేవుని ఎరగని ప్రజల మధ్యలో జీవించిన వ్యక్తిగా కనబడుతుంది. పాపానికి సాదృశ్యమైన మోయాబులో బ్రతికిన వ్యక్తిగా కనబడుతుంది. కానీ ఎప్పుడైతే నయోమి కుటుంబంలో చేర్చబడిందో, ఎప్పుడైతే బెత్లెహేము వారసురాలుగా మార్చబడిందో, ఆమె జీవితం అంతా కూడా మార్చివేసుకుంది. మొట్టమొదటిగా స్థిరమైన నిర్ణయం కలిగి బ్రతికింది. రెండవదిగా కష్టపడటానికి ఇష్టపడింది. మూడవదిగా నిలకడగా నిలిచి ఉందనంట. ఆలోచన చేయి. మార్చబడిన నీవు, పాపం నుంచి విడిపింపబడిన నీవు, శాపం నుంచి విడిపింపబడిన నీవు, దేవుని సన్నిధిలో చేర్చబడిన నీవు, దేవుని బిడ్డగా పిలువబడుతున్న నీవు, దేవుని సన్నిధిలో స్థిరంగా ఉండగలుగుతూ ఉన్నావా? దేవుని సన్నిధిలో నీవంతు నీవు కష్టపడగలుగుతూ ఉన్నావా? దేవుని సన్నిధిలో నీవు నిలకడగా బ్రతకగలుగుతూ ఉన్నావా? మార్చబడిన మోయాబీయురాలైన రూతు అనంట స్థిరమైన నిర్ణయం కలిగి కష్టపడటానికి ఇష్టపడి నిలకడగా జీవించిన కారణానంట దేవుడు ఆమెను విడిచిపెట్టలేదు. బోయాజును వివాహం చేసుకోవడానికి దేవుడు ఆమె పట్ల కృపను చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బోయాజును వివాహం చేసుకోవడం వలన బోయాజు యూదా వంశానికి చెందినవాడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. బోయాజులో నుండి యెషయా వచ్చాడు, యెషయాలో నుండి దావీదు వచ్చాడు, దావీదులో నుండి యేసు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంతటి ప్రాధాన్యతనంటే యేసు క్రీస్తు వంశావళిలోనంట మార్చబడిన మోయాబీయురాలు చేర్చబడే ధన్యత రూతు పొందుకుంది. కారణం ఏంటనంటే ఆమె తన బ్రతుకును మార్చుకోవడం మాత్రమే కాకుండా స్థిరమైన నిర్ణయం కలిగి కష్టపడటానికి ఇష్టపడి నిలకడగా దేవుని సన్నిధిలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆయన చేత విమోచింపబడి రక్షింపబడి ఆయన సన్నిధిలో చేర్చబడి ఆయన బిడ్డలుగా పిలువబడుతున్న మనము కూడా, దేవుని సన్నిధిలో చేర్చబడిన మనము కూడా స్థిరమైన నిర్ణయం కలిగి కష్టపడటానికి ఇష్టపడగలిగి దేవుని సన్నిధిలో నిలకడగా ఉండగలిగితే రూతు కంటే కూడా శ్రేష్టకరమైన ధన్యత ప్రభు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. రూతు అయితే యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. కానీ ప్రభు నీకు నాకు ఇస్తూ ఉన్న ఆ శ్రేష్టకరమైన ధన్యత ఏంటి అని మనం ఆలోచన చేస్తే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదివినట్లయితే, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమునో తుడిచిపెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ఇక్కడ శ్రేష్టకరమైన మాట పలుకుతూ ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం 7 నక్షత్రములు సార్దీసు సంఘముతో ప్రభు మాట్లాడుతూ ఉన్న మాట ఏంటంటే, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును కూడా తుడిచివేయబడదు. ఈరోజు ప్రభు నీకు నాకు ఇస్తూ ఉన్న శ్రేష్టకరమైన ధన్యత ఏమయ్యింది అని మనం ఆలోచన చేసినట్లయితే, దేవుని సన్నిధిలోనికి విమోచింపబడి రక్షింపబడి ఆయన బిడ్డలముగా చేర్చబడిన మనము కనుక స్థిరమైన నిర్ణయం కలిగిన వారముగా, కష్టపడటానికి ఇష్టపడి కలిగిన వారముగా, నిలకడ కలిగి ఆయన సన్నిధిలో నిలిచి ఉండే వారముగా మనము బ్రతకగలిగితే మన పేరనంట జీవ గ్రంథంలో లిఖింపబడుతుందనంట. నమ్మితే స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీకు నాకు ఒక శ్రేష్టకరమైన ధన్యతను ఇవ్వడానికి నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏదో నామక భక్తిని కొనసాగిస్తూ ఏదో అవసరం ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఉంటూ అవసరం అయిపోయిన తర్వాత నీ ఇష్టానుసారముగా లేదంటే మన ఇష్టానుసారముగా బ్రతుకుతూ ఉన్నామేమో. ఈరోజు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. పాపం నుంచి విడిపించిన దేవుడు, శాపం నుంచి విడిపించిన దేవుడు ధన్యకరమైన జీవితాన్ని నీకు నాకు ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ ధన్యకరమైన జీవితం నీవు నేను పొందుకోవాలనంటే మార్చబడిన మోయాబీయురాలైన రూతు ఏ విధముగా స్థిరమైన నిర్ణయం కలిగి జీవించిందో, ఏ విధముగా కష్టపడి బ్రతకడానికి ఇష్టపడిందో, ఏ విధముగా నిలకడ కలిగి నిలుచుండటానికి ఇష్టపడిందో, ఈరోజు నీవు నేను కూడా దేవుని సన్నిధిలో స్థిరమైన నిర్ణయం కలిగిన వారముగా బ్రతకగలిగితే, దేవుని సన్నిధిలో దేవుని పరిచర్య కొరకు కష్టపడటానికి ఇష్టపడగలిగితే, దేవుని సన్నిధిలో నిలకడగా నిలిచి ఉండగలిగితే, దేవుని రాజ్యంలోనంట జీవ గ్రంథంలోనంట నీ నా పేర్లు లిఖింపబడటం మాత్రమే కాక ఆ పరలోకపు దేవుని పట్టణములో దేవుని ఎదుట దూతల ఎదుట నీ పేరు నా పేరు ఆయన ఒప్పుకుంటానంటూ ఉన్నాడు. ఈరోజు అట్టి ధన్యత నీవు నేను పొందుకోవాలనంటే మార్పు చెందిన మనం మోయాబీయురాలైన రూతు వలె బ్రతకవలసిన వారముగా ఉంటూ ఉన్నాం.
ఆత్మ పరిశీలన చేసుకుందామా? ప్రభు ఈ నూతన సంవత్సరంలో మన ఆత్మీయ జీవితాన్ని మరలా పరిశీలన చేస్తూ ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఎందుకో తెలిసిన మార్చబడిన మనము మార్పు చెందిన వారంగా బ్రతుకుతూ ఉన్నామా, లేదనంటే లోకం ఆకర్షిస్తూ ఉండగా లోకాశల వైపు పరుగులు తీస్తూ ఉన్నామా? అందుకేనేమో నష్టాలు, అందుకేనేమో కష్టాలు, అందుకేనేమో బాధలు, అందుకేనేమో శ్రమలు. నా ముగింపులో నేను ఒక మాటను చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదివినట్లయితే, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును అనే ఒక శ్రేష్టకరమైన ధన్యత అక్కడ మనకు కనబడుతుంది. ఈరోజు నీవు నేను దేవుని సన్నిధిలో ఉండగా ఎదురవుతున్న శ్రమలకు, ఇబ్బందులకు, ఇరుకులకు భయపడక ఆయన మీద ఆధారపడగలిగి, స్థిరమైన నిర్ణయం కలిగి, దేవుని పరిచర్య కొరకు కష్టపడగలిగి, దేవుని సన్నిధిలో నిలకడగా ఉండగలిగితే బాధలు వచ్చినా ఆయన విడిచిపెట్టేవాడు కాదు, ఇబ్బందులు వచ్చినా ఆయన విడిచిపెట్టేవాడు కాదు, ఆర్థికపరమైన సమస్యలు వచ్చినా ఆయన విడిచిపెట్టేవాడు కాదు. వాటన్నిటిలో నుంచి విడిపించి జీవ గ్రంథములో మన పేరును లిఖించగలిగిన గొప్పవాడు నీవు నేను నమ్మిన దేవుడు. కనుక ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటూ దేవుని పాదాలు పట్టుకుందాం. ఇంతకాలం ఎలా జీవించామో, దేవుని చిత్తానుసారంగా స్థిరమైన నిర్ణయం కలిగి దేవుని సన్నిధిలో బ్రతికామో లేదో, దేవుని పరిచర్య కొరకు మన వంతు మనము ప్రయాస పడగలిగామో లేదో, దేవుని సన్నిధిలో మనము నిలకడగా నిలిచుండగలుగుతూ ఉన్నామో లేదో ఆత్మ పరిశీలన చేసుకుంటూ, ఒకవేళ అలా బ్రతకలేకపోతూ ఉన్నట్లయితే, అపవాది ఆకర్షిస్తూ ఉండగా అవ్వమ్మ వలె మనం ఆకర్షితులం అయిపోతూ ఉన్నట్లయితే, లోతు భార్య వలె ఆకర్షితులం అయిపోతూ ఉన్నట్లయితే, మన బ్రతుకు శాపగ్రస్తమైన బ్రతుకు అని మనం గ్రహించిన వారమై ఈరోజు ఒక నిర్ణయంలోనికి వద్దాం. అయ్యా, మార్చబడిన నేను, నీ చేత విమోచింపబడిన నేను, నీ చేత రక్షింపబడిన నేను, నీ సన్నిధిలో నీ బిడ్డగా చేర్చబడిన నేను నాన్న, ఇప్పుడు ఒక నిర్ణయంలోనికి వస్తున్నానయ్యా. స్థిరమైన నిర్ణయం కలిగినన్నా నేను నీ మీద ఆధారపడతానయ్యా. నేను నీ సేవ కోసం నాయనా నా వంతు నేను కష్టపడతానయ్యా, ప్రయాసపడతానయ్యా. నీ సన్నిధిలోనే నేను నిలిచి ఉంటానయ్యా. బాధ అయినా, శ్రమ అయినా, ఇబ్బంది అయినా, ఇరుకైనా, ఏది ఏమైనా నాన్న నేను నీ మీదే ఆధారపడతానయ్యా అని ఒక తీర్మానంలోనికి వద్దాం. దేవుని కృప మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపా కనికరం కలిగిన మా ప్రియ రక్షక, మీ ఘననామానికి వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలయ్యా. నాయన, ఈరోజు మార్చబడిన మోయాబీరాలైన రూతు జీవితంలో నుండి మీరు మాతో మాట్లాడారు. ఒకానొకప్పుడు నాయన మేము కూడా శాపములో, పాపములో బ్రతికిన వారం నాన్న. మోయాబు అనే ఈ లోకంలో బ్రతికిన వారమయ్యా. అయినప్పటికీ నీ కృప చేత ఆ శాపము నుంచి, ఆ పాపము నుంచి విమోచించి నాయన నీ సన్నిధిలో నీ బిడ్డగా మమ్మల్ని చేర్చుకున్నారయ్యా. అయినప్పటికీ నాన్న మార్పు చెందిన వారముగా బ్రతకవలసిన మేము మా ఇష్టానుసారంగా తండ్రి ఆకర్షిస్తున్న లోకానికి లోబడిపోతూ బ్రతుకుతున్నామేమో. దయతో మమ్మల్ని మన్నించండి నాన్న. మార్పు చెందిన మోయాబీరాలైన రూతు ఏ విధముగా స్థిరమైన నిర్ణయం కలిగి జీవించిందో, నాయన ఏ విధముగా కష్టపడి నాయన బ్రతకడానికి తీర్మానం చేసుకుందో, ఏ విధముగా తండ్రి నాయన నిలకడగా నీలో నిలిచుండడానికి ఇష్టపడిందో, అట్టి ఆత్మీయ గుణ లక్షణాలు కలిగిన వారముగా, స్థిరమైన నిర్ణయం కలిగిన నీ సేవ కోసం కష్టపడే వారముగా బ్రతుకుతూ నీ సన్నిధిలో నిలిచి ఉంటూ నాయన యెహోమందు నీ దీవెనకు, పరమందు నీ రాజ్యంలో తండ్రి మీరు అనుగ్రహించే జీవగ్రంథంలో పేరు లిఖింపబడుట కొరకు నాయన మేము ఆత్మీయతలు బలపడే కృపావరములను మాకు అనుగ్రహించమని, విత్తబడిన మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి దీవెనకరంగా మీరు మలచమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకొనమని యేసు అతి శ్రేష్టకరమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. వీక్షిస్తున్న అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు.